ఒక మనిషిని ఉగ్రవాదిగా మార్చడానికి ఒకప్పుడు నెలలు పట్టేది. ఇప్పుడు కొన్ని వీడియోలు, కొన్ని చాట్లు, కొన్ని ఆల్గరిథంలు చాలు అతను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ప్రపంచం మొత్తం అతని చేతిలో ఉన్న ఫోన్లోకి వచ్చేస్తోంది. ఇదంతా ఒక సినిమా కథలా అనిపించవచ్చు, కానీ ప్రపంచ భద్రతా వ్యవస్థలు ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్న మార్పు ఇదే. ఎందుకంటే ఉగ్రవాదం తన ఆయుధాలను మార్చుకుంది. గన్కు తోడు ఇప్పుడు డేటాను కూడా చేతిలోకి తీసుకుంది. మనం ఫోన్లో ఏ వీడియో ఎంతసేపు చూసాం, ఏ పోస్ట్ దగ్గర ఆగాం, ఏ కామెంట్ చదివాం, ఏ విషయం మళ్ళీ మళ్ళీ వెతికాం, ఈ సమాచారం మొత్తం ఆల్గరిథంకు చేరుతుంది. తర్వాత ఆ ఆల్గరిథం ఒక పని చేస్తుంది. మనకు నచ్చే కంటెంట్ను మరింత ఎక్కువగా చూపించడం మొదలు పెడుతుంది. సైకాలజీలో దీన్ని ఎకో ఛాంబర్ ఎఫెక్ట్ అంటారు. ఒకే రకమైన ఆలోచనలు పదే పదే కనిపిస్తే అదే నిజమని మెదడు నమ్మడం ప్రారంభిస్తుంది. దీనికి తోడు కన్ఫర్మేషన్ బయాస్ పనిచేస్తుంది. మనం ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారాన్నే మెదడు ఎక్కువగా స్వీకరిస్తుంది. ఈ రెండు కలిసి ఒక వ్యక్తి ఆలోచన ప్రపంచాన్ని నెమ్మదిగా మార్చేస్తాయి. ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి వస్తుంది. ఒకప్పుడు ప్రచార వీడియో తయారు చేయాలంటే పెద్ద టీం అవసరం. ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే వందల వీడియోలు తయారవుతున్నాయి. ఒకే సందేశాన్ని 50 భాషల్లోకి మార్చేయగలదు. ఒక వ్యక్తి గొంతును కొన్ని సెకండ్ల ఆడియోతోనే కాపీ చేయగలదు. ఎప్పుడు మాట్లాడని మాటలను మాట్లాడినట్టు చూపించే డీప్ ఫేక్ వీడియోలను సృష్టించగలదు. సోషల్ మీడియాలో కనిపించే ఫేక్ అకౌంట్ల వెనుక కూడా ఇప్పుడు ఏఐ నిలబడుతోంది. ఒక మనిషి చేస్తున్నట్టు కనిపించే సంభాషణలో ఎదురుగా ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. ఇది కేవలం ప్రచారంతో ఆగిపోవడం లేదు. ప్రతి వ్యక్తికి ఒకే సందేశం పంపే పాత పద్ధతికి బదులుగా ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రభావితం చేసే విధానం వచ్చింది. ఉదాహరణకు, ఒక యువకుడు కోపానికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తే అదే దిశలో మరిన్ని వీడియోలు ఎదురవుతాయి. ఒంటరితనానికి సంబంధించిన కంటెంట్ చూస్తే అదే భావోద్వేగానికి తాకే కథలు వరుసగా కనిపిస్తాయి. ఆల్గరిథం లక్ష్యం ఒక్కటే, స్క్రీన్ ముందు ఎక్కువసేపు కూర్చోబెట్టడం. అదే వ్యవస్థను దుర్వినియోగం చేయాలని తీవ్రవాద నెట్వర్క్లు ప్రయత్నిస్తున్నాయి. అందుకే రిక్రూట్మెంట్ ఇప్పుడు పోస్టర్లతో జరగడం లేదు, వ్యక్తి మనసులోకి చేరే కంటెంట్తో జరుగుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో యూరప్ భద్రతా సంస్థలు గమనించిన మరో విషయం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. తీవ్రవాద సంస్థలు ఏఐతో తయారైన పోస్టర్లు, వీడియోలు, వాయిస్ క్లోన్లతో ప్రచారాన్ని వేగంగా వినియోగిస్తున్నాయి. గతంలో దాడి చేయడానికి పెద్ద సంస్థ అవసరమయ్యేది. ఇప్పుడు చిన్న గ్రూపులు, ఒంటరిగా పనిచేసే వ్యక్తులు కూడా ఆన్లైన్ ప్రభావంతో తీవ్రవాద భావజాలం వైపు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని యూరోపోల్ తన తాజా నివేదికలో వివరించింది. 2025లో యూరోపియన్ యూనియన్లో నమోదైన ఉగ్రవాద అరెస్టుల్లో 70% పైగా కేసులు ఆన్లైన్ రాడికలైజేషన్తో సంబంధం ఉన్నవే. 18 ఏళ్లలోపు వారిలో 130 మంది ఈ కేసుల్లో అనుమానితుల జాబితాలో ఉండటం భద్రతా సంస్థలను మరింత అప్రమత్తం చేసింది. నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మతం తెలియదు, దేశం తెలియదు, సిద్ధాంతం తెలియదు. అది మనిషి ఇచ్చిన సూచనల ప్రకారమే పనిచేస్తుంది. అందుకే ప్రమాదం ఏఐలో లేదు, దాన్ని ఉపయోగించే మనిషిలో ఉంది. ఈ కారణంగానే ప్రపంచంలోని ఏఐ సంస్థలు హింస, ఉగ్రవాదానికి సంబంధించిన అభ్యర్థనలను అడ్డుకునే భద్రతా వ్యవస్థలను నిరంతరం బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో వాటిని మోసం చేయడానికి కొత్త పద్ధతులు వెతికే ప్రయత్నాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది టెక్నాలజీ కంపెనీలు, భద్రతా సంస్థలు, నేరగాళ్ల మధ్య జరుగుతున్న కొత్త పోటీ. ఇటు భారత్కు ఈ మార్పు మరింత కీలకం. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ జనాభాలో భారత్ ఒకటి. కోట్లాది యువత ప్రతిరోజు గంటల తరబడి మొబైల్లో గడుపుతున్నారు. ఒక వైరల్ వీడియో, ఒక ఫేక్ వాయిస్, ఒక ప్రైవేట్ గ్రూప్, ఒక నమ్మదగినట్టుగా కనిపించే అకౌంట్, ఇవి ఒక్కోసారి ఒక మనిషి ఆలోచనలను పూర్తిగా మార్చేంత ప్రభావం చూపగలవు. అందుకే ఇప్పుడు దేశ భద్రత అంటే కేవలం సరిహద్దుల కాపలా కాదు, ప్రతి స్క్రీన్ పై కనిపించే సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా. రానున్న సంవత్సరాల్లో యుద్ధభూమి మరింత మారిపోతుంది. సైనికులు సరిహద్దుల్లో ఉంటారు, సైబర్ నిపుణులు సర్వర్ల ముందు ఉంటారు. కానీ అసలు పోరాటం ప్రతి మనిషి మెదడులో జరుగుతుంది. ఎందుకంటే ఈ కాలంలో అత్యంత విలువైన లక్ష్యం మనిషి ఆలోచనలే.